మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్‌ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని ఆన్‌లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి పత్తి విత్తనాలు ఏ ఈమెయిల్ అనే విషయం తెలుసుకోవడం జరుగుతుంది. మరియు గడ్డి మందు కొట్టినా పనిచేస్తుందా? దేనికి పనిచేస్తుంది అనే విషయం అయితే ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది. మనం వచ్చేసి ఈ ప్లాటినం అనే పత్తి విత్తనాలు నాటడం జరిగింది. ఇది వచ్చేసి వేదా కంపెనీది. ఇది వేదా కంపెనీది. ఇది జేకేసీహెచ్ 8836 BG2 విత్తనాలు. ఈ ఒక ఎకరాకు వచ్చేసి 3 ప్యాకెట్లు పెట్టవలసి ఉంటుంది. మనకు ఇచ్చేటప్పుడే 3 ప్యాకెట్లు అని చెప్పడం జరుగుతుంది. మిగతా అయితే ఎకరాకు 2 ప్యాకెట్లు సరిపోతుంది. ఇవి వచ్చేసి చెట్లు అనేది గుమ్మటాలు కట్టవు కాబట్టి కొంచెం అంత ఎత్తుగా పెరుగుతుంది. ఎడలపు అనేది ఎక్కువగా రావు. అందువల్ల గ్యాప్ వచ్చేసి ఒక్కోదానికి వచ్చేసి అడుగున్నర గ్యాప్ పెట్టి పెట్టవలసి ఉంటుంది. అడుగున్నర నుంచి 2 అడుగులు. మిగతా అయినా 2 అడుగులే. కాకపోతే మనం కొంచెం ఎక్కువ పడితే మళ్ళీ అడుగున్నర పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నూజివీడు. ఇది వచ్చేసి మనం పోయిన సంవత్సరం తీసుకురావడం జరిగింది. ఒక ఎకరాకు పెట్టినాం. ఒక అర్ధ ఎకరాకు వచ్చేసి ఆపేయడం జరిగింది. కాకపోతే దీనికి వచ్చేసి ఎర్ర తెగులు ఎక్కువగా రావడం వల్ల పంట అనేది అంతగా రాలేదు. అందువల్ల ఈసారి కూడా ఈ విత్తనాలు పెట్టలేదు. చూడండి, డేట్ కూడా అయిపోయింది. పోయిన సంవత్సరం తెచ్చింది మనం. ప్యాకింగ్ వచ్చేసి 29/11/2022. వ్యాలిడిటీ వచ్చేసి 21/5/2023. ఇవి మనం వచ్చేసి మార్చిలోనే పెట్టడం జరిగింది. డేట్ అయిపోయింది కాబట్టి పెట్టలేదు. పంట కూడా ఏం రాలేదు. ఎకరాకు 2 క్వింటాలు రావడం జరిగింది. అందువల్లనే ఇట్లా పెట్టలేదు. దాన్ని పక్కన పెట్టడం జరిగింది. దీనికి ఎర్ర తెగులు ఎక్కువగా వస్తుంది. అన్ని విత్తనాలపైన దీనికి ఎర్ర తెగులు ఎక్కువగా వస్తుంది. చెట్లు చనిపోవడం కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల పెట్టలేదు. తర్వాత వచ్చేసి ముద్ర. ఇది కూడా పంట బాగానే వస్తుంది. ABCH 1020 BG2. నెక్స్ట్ వచ్చేసి మైకో వలది వచ్చేసి MRC 7373 BG2 దందేవ్ ప్లస్. ఇది కూడా పంట బాగానే వస్తుంది. దానిలో మైకోలో వచ్చేసి MRC 6918 BG2 విత్తనాలు. ఇది కూడా పంట బాగానే వస్తుంది. కాకపోతే మైకోలో బౌన్సర్ ఉంది. అది అంత పంట బాగానే రావడం లేదు. అవి కూడా పెట్టడము అంత అవసరం లేదు. కాకపోతే మనం గడ్డి మందు వచ్చేసి పైనా గ్రాండే కొట్టడం జరిగింది. పైనా గ్రాండే. దీంతో వచ్చేసి పెండిమిథాలిన్ 38.7 CGS రూపంలో ఉంటుంది. ఇది వచ్చేసి పత్తికి, మిరపకు, సోయాబీను, ఆనియన్ పంటలకు స్ప్రే చేయాల్సి పనిచేస్తుంది. ఇది ఒక ఎకరాకు వచ్చేసి 700 ml కొట్టవలసి ఉంటుంది. మనం కాకపోతే ఇది తుంగకు అనేది పనిచేయదు. మనం కలుపు తీయడం తుంగ ఎక్కువగా ఉంది. మనం వచ్చేసి కలుపు తీయడం జరుగుతుంది. తుంగగడలతో సహా రావడం జరుగుతుంది కలుపు తీసినట్టయితే. కాకపోతే ఇంకా ఉంటాయి దీని లోపల తుంగగడలు. ఇది మొత్తం తుంగ చేనే కాబట్టి తుంగ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పత్తి చెట్లు మొత్తం మనం సాళ్ళు మొత్తం కలుపు తీయాల్సి ఉంటుంది. అందుకే మనం ఈసారి పత్తి కూడా మనం ఒక ఎకరా పెట్టడం జరిగింది. అసలు మా ఏరియాలో ఈసారి పత్తి ఊరు పెట్టలేదు. అంతకుముందు వచ్చేసి 100 ఎకరాలు పెట్టిండ్రు మా ఊర్లోనే. ఇప్పుడు వచ్చేసి ఊరు పెట్టలేదు. మేమే ఒక ఎకరా పెట్టడం జరిగింది. దీన్ని ఇప్పుడు కొనేటోళ్ళు వస్తారో రారో కూడా తెలియదు. మా ఊరికి వచ్చేసి అంతకుముందు వచ్చేటోళ్ళు. ఒక ఎకరా కాబట్టి ఊరంతా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తుంగలో కలుపు తీసి కూలీల ఖర్చు ఎక్కువ అవుతుందని పెట్టకుండా మానుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న చేనంతా మొత్తం తుంగ చేనే. ఈ సంవత్సరానికి తుంగ అనేది ఎక్కువగా అవుతుంది. మనం ఎన్ని మందులు కొట్టినా కానీ తుంగ అనేది సాగడం లేదు. ఎప్పుడే పూతలు కూడా పోయడం జరిగింది. తుంగ చాలా ఎక్కువగా అవుతుంది. అందుకే మనం మిగతా చేను కూడా ఇక్కడ ఎండలకాలం దుక్కేసి అట్నే ఖాళీగా వదిలేయడం జరిగింది. ఈ దుక్కేసి గొర్రుదోరి టిల్లర్ చేయడం జరిగింది. తుంగగడలు చనిపోతాయనే ఉద్దేశంతో ఎండలకాలం పెద్దలు వానలు తక్కువగా ఉండడం వల్ల తుంగగడలు అనేది బయట రావడం జరిగింది. తుంగలే
వంతైన చనిపోతాయనే ఉద్దేశంతో దుక్కేయడం జరిగింది. మీకు ఎవరికన్నా ఈ తుంగకు గడ్డలు చనిపోయే మందుంటే కొంచెం కామెంట్‌లో చేయండి. ఇప్పుడు మనం దీనికొచ్చేసి మందు స్ప్రే చేయలేదు. ఇదొచ్చేసి చిప్పెర ఒడిపిల్లకి మాత్రమే పనిచేస్తుంది. ఎడలపాకులకు అంత పని చేయదు. ఇది వయ్యారి భామకైతే అస్సలు పనిచేయదు. దీంతో మనం మందు స్ప్రే చేయందాన చిప్పర అనేది పడడం జరిగింది. మందు స్ప్రే చేసినట్టయితే చిప్పర అనేది పడదు. ఓన్లీ తుంగ వరకు మరియు ఎడలపాకు గడ్డి కూడా పడుతుంది. ఇది ఎలక జీవాకుతో వస్తుంది. మనం మందు కొట్టినా కానీ ఇది గోర్లగుండు, ఇది చెంచలాకు. ఈ మందులకైతే ఏం పని చేయదు. చిప్పెరకు ఒడిపిల్లకు మాత్రమే ఇది పనిచేస్తుంది. మనం గడ్డి స్ప్రే చేసింది. ఇది పూలాకు, దీనికి కూడా ఏం పని చేయదు. మరి చిప్పర్ అనేది కొంచెమైనా చనిపోతుంది ఉద్దేశంతో ఈ మందు స్ప్రే చేయడం జరిగింది. కాకపోతే తుంగ అనేది ఎక్కువగా పడింది. ఇంకా దీనికి తోడు చిప్పెర తోడైతే ఇంకా చేను అనేది ఏం పనికిరాదు. సింగల్ బీటీ పత్తి విత్తనాల మాదిరి ఇప్పుడు పంట అనేది దిగుబడి అంత రావడం లేదు. అంతకుముందు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి 15 నుంచి 20 క్వింటాల దాకా దిగుబడి వచ్చేది సింగల్ బీటీ విత్తనాలు వాడినప్పుడు. ఇప్పుడు BG2 వాడినా కానీ ఎకరాకు 10 క్వింటాల లోపలనే దిగుబడి రావడం జరుగుతుంది. 10 క్వింటాలు పోతే ఎవరికో వచ్చేది. అందులో ఈ మధ్య తుంగ పడడం వల్ల మన చిక్కుళ్ళు కానీ చిక్కుడులో అంకురు బాగానే రావడం జరుగుతుంది. కానీ ఈ తుంగ వల్ల ఈ పురుగు ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో ఈ చిక్కుళ్ళు నాటడం లేదు. అదే పత్తి కానీ అయితే ఒకసారి కలుపు తీసిన పత్తి అనేది హైట్ పెరిగి తుంగ అనేది లోపలనే కాగిపోవడం జరుగుతుంది. చిక్కుళ్ళకైతే తుంగ చిక్కుడు చెట్టు అంతా పెరిగి పురుగు అనేది ఎక్కువగా వచ్చి పంట అనేది పనికి రాకుండా పోతుంది. మనం ఎన్ని మందులు కొట్టినా కానీ గడ్డి ఉండడం వల్ల చిక్కుడు చెట్లు అనేది కంట్రోల్లోకి రావు. అంతకుముందు ఇప్పుడు మనం చూస్తున్న చేలలో తుంగ అనేది లేకుండా ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.